శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శిబి చక్రవర్తి త్యాగనిరతి గురించి చిన్ని కథ. శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సహాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని బతిమాలింది. సరే, కాపాడతాను అని ఆయన మాట ఇచ్చారు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, నేను తినాలి, దాన్ని నాకు ఇచ్చేయి అని కోపంగా అడిగింది. డేగ పావురాన్ని ఇవ్వను, దానికి బదులుగా ఇంకేమైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి. అయితే పావురమంత బరువు గల నీ తొడ మాంసం నాకివ్వు అని అడిగింది డేగ. శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో పావురాన్ని ఉంచి రెండవ వైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోసివేశాడు. ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు. చివరకు తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా మారింది, పావురం అగ్నిదేవుడిగా మారింది. వాళ్ళను చూసి శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు: శిబి చక్రవర్తి, మేము నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దాన గుణము, త్యాగ గుణము చూసి సంతోషించాం. గొప్ప దాతగా భూమి మీద నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమైపోయారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. సత్యం పలికేవారు వాళ్ళు పోయినా దేవుడు వాళ్ళని బతికి ఉన్నట్టుగానే మనందరం అనుకుంటాం. వారు చిరకాలం బతికి లేకపోయినా వారిని చిరకాలం అనుకుంటూనే ఉంటారు ప్రజలు. ఎన్నో కాలాలు మనిషి లేకపోయినా వారి పేరు నిలబడిపోతుంది. సత్యమే పలుకుదాం, సత్యమే జయతే. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యం మాట్లాడదాం, సత్యవంతులుగానే జీవితాన్ని కొనసాగిస్తాం. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః.